ఈరోజు ఒక చిన్న విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను 2007లో దుబాయ్ వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు ఆమె బిందాస్ నేను చాలా కష్టపడిపోతున్నా, చాలా చేస్తున్నా, అయ్యో అనుకుని నేను అనుకున్నాను. ఓకే, గుడ్. దుబాయ్ వెళ్ళిపోయా. అక్కడ మా బాస్ కూడా ఉండేవాడు. మేము ఒక అపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళం, కడతా ఉండేవాళ్ళం, జరుగుతూ ఉండేది. మా బాస్ కాకుండా మా బాస్కి 7 అన్న తమ్ముళ్ళు. ఆ 7గురికి 7 వెహికల్స్. ఒక ఇంట్లో వాళ్ళ ఇంట్లో 7 వెహికల్స్ ఉండేవి. ఒకటేమో చెట్లు కట్ చేసేది, ఇంకోటేమో బ్యాంక్ మేనేజరు, ఇంకొకటేమో సెప్టీ ట్యాంక్ క్లీనరు. ఇలా 7 వెహికల్స్ ఉండేవి. 7 అన్నా తమ్ముళ్ళు ఒకేలాగా ఉండేవారు. మేము రోజు చూసేవాళ్ళం, మా పనిలో మేము ఉండేవాళ్ళం. మా బాస్ వచ్చేవాడు, మా దగ్గర కన్స్ట్రక్షన్ వర్క్ చేసేవాడు. ఓకే, గుడ్, వెళ్ళిపోయేవాడు. మళ్ళీ మా బాస్ వెళ్ళిపోయాక వాళ్ళ బ్రదర్ వచ్చేవాడు, చెట్లు కొట్టేవాడు, వెహికల్ వేసుకుని వెళ్ళిపోయేవాడు. మళ్ళీ వచ్చేవాడు. వాళ్ళ బ్రదర్ వచ్చేవాడు, బ్యాంక్ మేనేజరు, వాడు ఒకడు వచ్చేవాడు. వాడు వెహికల్తో వాడు వెళ్ళిపోయేవాడు. అలాగే సెప్టీ ట్యాంక్ క్లీనర్, అలాగే కొజ్జారు చెట్లకి వాటర్ పోసే ఒక ట్యాంకర్. ఇలా 7 సార్లు 7 వచ్చేవారు. నేను అడిగా నాతో పాటు పనిచేసే వ్యక్తిని, అక్కడ వ్యక్తిని, అరబ్బీ వాడిని, అన్న ఇప్పుడు మన బాసు 7 వెహికల్స్ ఉన్నాయి, 7 అన్న తమ్ముళ్ళు కదా, నేను అదే అనుకుంటున్నాను. 7 ఒకసారి చూడటానికి అవుదా? ఎందుకంటే పోతా ఉన్నారు, అసలు అవకాశం ఉంటుందా? ఎప్పుడు దొరుకుతారు? ఏ మసీదులో దొరుకుతారు? ఎక్కడికి వెళ్తారు? ఎప్పుడు దొరుకుతారు? చూద్దామని ఉంది అన్నారు. అరే పిచ్చోడా, 7 కాదు, ఒక్కడే మన బాసే. 7 వర్క్స్ ఒక్క రోజులో 7 వర్క్స్ కంప్లీట్ చేసి మనకు కూడా వర్క్ చెప్పేవాడు మన బాస్ ఒక్కడే. 7 కాదు, ఆయన కొన్ని కోట్లలో డబ్బు ఉంది, ఇంటి నిండా బంగారం ఉంది, ఇన్ని బైకులు ఉన్నాయి. ఎన్నున్నా సరే ఆయన ప్రతిరోజు 7 వర్క్స్ చేస్తాడు. ఒక 2 అవర్సే బ్యాంక్ మేనేజర్గా చేస్తాడు, ఇల్లు వచ్చేస్తాడు. తర్వాత సెప్టీ క్లీన్ చేసేవాడు, ఆ గెటప్ వేసుకునేవాడు ఆయనే. మన దగ్గరికి వచ్చి మన 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 వందలాది మందికి మనకి కన్స్ట్రక్షన్ వర్కులు ఒప్పుకొని ఈ కన్స్ట్రక్షన్ కట్టి మనకి అన్ని రకాల సదుపాయాలు ఇచ్చేది కూడా ఆయనే. అలాగే ప్రతి వర్క్ ఆయన. 7 కాదు, 7 ఒకలే, మన అరబ్బీ ఆయనే. నేను షాక్ అయ్యా. ఇదేంటి, ఒక పని చేసి నేను ఏదో పెద్ద పోటుగాడిని, పెద్ద ఏదో చేసేస్తున్నాను, నాకంటా వేరాది వీరులు లేడు అనుకుంటున్నాను. అలాంటిది 7 వర్క్స్ అంటే గ్యాప్ లేకుండా ఒక అపర కుబేరుడు అరబ్బీ ఆయన ఎవ్రీడే అలాగే కష్టపడుతున్నాడు. అంటే నేను చేసేది నథింగ్, అంటే నేను చేసే వర్క్ నథింగ్, నేను ఏదో చేసేస్తున్నాను అనుకుంటున్నాను, నథింగ్. ఇది కదా అని నేను అనుకున్నాను. దట్ ఈజ్ మై ఇన్స్పిరేషన్. నేను ఎప్పుడూ ఆయన తలుచుకుంటుంటాను. లో